నా సినిమా అయితే వేరే లెవెల్ అన్న. సినిమా ఉందంటే అబ్బా వేరే లెవెల్గా తీసినారు. ఆ అడుగు పెట్టిన మ్యూజిక్ తమన్ వాంచే అయినాడన్న, వేరే లెవెల్. ఆ సినిమా చూస్తా అంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఆ సినిమాకి. కంపల్సరీ మళ్ళీ 3 times కంపల్సరీ వెళ్ళాలన్న. ఆ సినిమా చూస్తా అంటే వేరే లెవెల్, పిచ్చి లేస్తుంది. ఆ ఫైట్లు ఇంటర్వెల్ తర్వాత ఫైట్ పెట్టినారు, వేరే లెవెల్ అన్న. ఆ ఫైట్ చూస్తా అంటేనే మైండ్ బ్లోయింగ్. అబ్బా కథ చెప్తా అంటే అబ్బా వేరే లెవెల్ అన్న. మళ్ళీ కంపల్సరీ రావాలన్న సినిమాకి. ఎక్కడ రవ్వ ఇంచు కానీ తగ్గల, బోరింగ్ అని లేదు. వేరే లెవెల్ సినిమా, తగ్గనే లేదు. బోరింగ్ అనేది రవ్వ లేదు. ఇంకా చూడాలి 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 చూడాలి, నెక్స్ట్ ఏమైతుంది అని అలా ఉంది అన్న. విజిల్స్ అబ్బా వేరే లెవెల్. ఎలాగంటే అలాగున్నాయి, చెప్పలేనంత ఇదికి వెళ్ళిపోయింది. వేరే లెవెల్ సినిమా అయితే, భారీ సినిమా అన్న. బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. బ్లాక్ బస్టర్, ప్రతి ఒక్కరు అవుతారు. బాగుంది, చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ స్టోరీ, ఒక్కసారి కాకంటే 10 సార్లు చూడొచ్చు. ప్రతి ఒక్కరు చూడొచ్చు. చాలా బాగుంది. ఫైట్స్ గిట్స్ సెంటిమెంట్ అంతా చాలా బాగుంది. సూపర్ ఉందినా, భారీగా ఉంది సినిమా. స్టోరీ కానీ వేరే లెవెల్ ఉంది. ఫైట్స్ అయితే ఊచకోత. బీజిఎం ఎక్సలెంట్ ఉందినా, వేరే లెవెల్. బొమ్మ బ్లాక్ బాస్టర్. పాటలు కూడా బాగున్నాయి. బాగుందినా, సూపర్ గా ఉంది. డాకు మహారాజ్ మరో లెవెల్, సూపర్. తమన్ మ్యూజియం బాగుంది, ఫైట్లు బాగున్నాయి. సినిమా స్టోరీ ఎక్సలెంట్ స్టోరీ. కథ సూపర్ గా ఉండదు. కథ బాగుంది, కథ బాగా ఇంట్రెస్ట్ ఉంది. మొత్తం అందరూ చూడొచ్చు. సంక్రాంతి మరో బ్లాక్ బాస్టర్. బాలయ్య బాబు దెబ్బ చూపించాడు. సినిమా స్టోరీ అదిరికొట్టాడు. స్టోరీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బోరింగే లేదు. బోరింగ్ అసలు లేదు. ఫ్యామిలీ యూత్ అందరికి బాగుంది. మెయిన్ యాక్షన్ సీన్స్ కోసం వస్తాం. ఎట్లున్నాయి యాక్షన్ చూసి ఒక బూజ్ బంప్స్ లేస్తా ఎట్లే అంత లేదు. అక్కడ టైప్ లేదు. ఇది వేరే స్టోరీ. నెక్స్ట్ వస్తుంది అక్కడ 2 వస్తుంది ఆ రేంజ్ లో. ఇది శుభాకాంక్షలకి బాలకృష్ణ హీరోగా అఖండ విజయం సాధిస్తా ఉన్నాడు. ఇట్టు కొడతా ఉన్నాడు. పెద్ద అందరూ పాపది చిన్న పాపది అంతా బాగుంది. మెయిన్ స్టోరీ చిన్న పాపది మెయిన్ స్టోరీ. అవును, ఒక అన్నయ్య చెల్లికి హెల్ప్ కోసం అది. అవును, ఆయన మంచి క్యారెక్టర్ చేశాడు. జై బాలయ్య సినిమా సూపర్ ఉందినా. జై బాలయ్య మ్యూజిక్ మ్యాన్సులెన్స్ తాగి కొట్టినాడు. తమన్ మ్యాన్సులెన్స్ తాగి కొట్టినాడు. మ్యాన్సులెన్స్ ఆఫ్ తాగి కొట్టింటాడు తమన్. ఖచ్చితంగా డైలీ ఆఫ్ తాగి కొట్టింటాడు. మ్యూజిక్ అయితే మాత్రం ఖచ్చితంగా 100% తమన్ గుడి కట్టాలన్నారు. ఖచ్చితంగా కట్టాల్సిందే. బాలయ్య సినిమాకి మాత్రము అమ్మ మొగుడు వాడు. తమన్ పూర్ణకాలు బాలయ్య కోసమే జన్మ ఎత్తినాడు. జన్మ మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలన్నా కూడా బాలయ్య కోసమే ఎత్తాలా. ఇంకో సినిమా ఇంకో జన్మ అంటే ఎత్తినా కూడా బాలయ్య కోసమే పుడతాడు. బాలయ్య కోసమే మందు ఎంహెచ్ కొడతాడు. మ్యూజిక్ కూడా అలానే కొడతాడు. 100% ఇది గ్యారెంటీ. సీన్లు మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. ఫైట్లు మాత్రం హైలైట్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి ఫైట్లు. డైలాగులు కూడా బాగున్నాయి. అంటే చాలా లేవు డైలాగులు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి. సంక్రాంతి అమ్మమ్మగుడు అయితే ఊరు అంటే బాలయ్య అని చెప్పాలి. బాలయ్యని ఖచ్చితంగా ఎవడు రాలేడు. అది ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. సంక్రాంతి అమ్మమ్మగుడు అయితే మాత్రం కన్ఫామ్ గా బాలయ్య, జై బాలయ్య. ప్రతి ఒక్కరూ అందరూ కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఫ్యామిలీ రావాలి. అందరూ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. చిన్న పాప అయితే హైలైట్ ఉంటుంది. అన్స్టాపబుల్ సేమ్. అది కూడా అంతే, ఇది అంతే. బాలయ్య అంతే. క్యారెక్టర్ సూపర్ గా ఉంది.